హలో పిల్లలు, మా ఈ పాడ్కాస్ట్లు వింటున్నారా? మరి మీరు పంచతంత్ర కథలు మధ్యలోంచి వింటే మీకు ఏమర్థమవుతుంది? మీరు ఫస్ట్ నుంచి వినాలి, ఓకేనా? అప్పుడే మీకు స్టోరీ అనేది పంచతంత్ర కథలు బాగా అర్థమవుతుంది. మరి పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రేయాంష్, అనవసరంగా పాపము సంజీవకునికి పింగళకుడికి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నాడు దమ్మనకుడు. ఇలా చేసేసరికి కరటకుడు ఏమంటున్నాడంటే, పాపం సంజీవకుడు నీకు ఏ అపకారం చేశాడు? అయినా నువ్వు ఆ పింగళకుడికి సంజీవకుడికి మధ్య యుద్ధం పెట్టావు, అనవసరంగా చిచ్చు పెట్టావు, అన్యాయానికి పాల్పడ్డావు. నీతో పాటు నేను ఈ పాపంలో పాలు పంచుకున్నాను కదా, చేసిన పాపం ఊరికనే పోదు, తిప్పి కొడుతుంది. ఇది ఎలాగో ఇంద్రపాలితుడు కథ చెబుతాను విను అన్నాడు కరటకుడు. చెప్పసాగాడిలా. కరటకుడు చెప్పిన ఇంద్రపాలికుడి కథ ఎవరికి చెప్తున్నాడు? దమనకుడికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడట కథలో అనేది ఇప్పుడు విందాం. అజంతుదమం అనే ఒక ఊరిలో, అజంతుదమం అనే ఊరి పేరు అది. అజంతుదమం అనే ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతని పేరు ఇంద్రపాలితుడు. అతనికి ఓ స్నేహితుడు ఉండేవాడు. ఆ స్నేహితుడి పేరు ధనగుప్తుడు. ఒకరోజు ధనగుప్తుని ఇంటికి వెళ్ళాడు ఇంద్రపాలితుడు. ఇలా అన్నాడు, మిత్రమా, ఓ పని మీద నేను తప్పనిసరి వేరే ఊరికి వెళ్తున్నాను. ప్రయాణాన్ని వాయిదా చేయడానికి కానీ మానేందుకు కానీ నాకు అవకాశం లేదు. నా దగ్గర 60 బారువుల ఇనుము ఉంది, అంటే నా దగ్గర ఒక ఐరన్ ఉంది. ఈ ఐరన్ని నీ దగ్గర వదిలి వెళ్తాను. మంచి బేరం వస్తే నీ దగ్గర ఉన్నటువంటి సరుకులతో పాటు నా ఐరన్ని కూడా అమ్మేసేయి. పూర్తిగా అమ్మేశావు, ఆనందం. మిగిలిందనుకో నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పాడు. అప్పుడు దీనికి నువ్వు వచ్చి చెప్పాలా? నౌకర్ని పంపించి ఇలా చెప్పమన్నారు మా అయ్యగారంటే సరిపోయేది కదా. అయినా కూడా నువ్వు ఇంత దూరం వచ్చి ఇంత బరువు మోసుకొని వచ్చి నా దగ్గరికి రావాలా? మిత్రమా, నువ్వు నా మిత్రుడివి. నీ సొమ్మొక్కటి నా సొమ్మొక్కటి కాదు కదా. నువ్వు ఊరికి వెళ్ళిరా, నీ సరుకు సంగతి నేను చూసుకుంటాను. మంచి ధర పలికిందనుకో అమ్మేమన్నావుగా, అలాగే అమ్మేస్తాను అన్నాడు ధనగుప్తుడు. చాలు, నాకు సహాయం చాలు అని ఇంద్రపాలితుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అటునుంచి అటే ఊరికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచాయి. ఇంద్రపాలితుడు తిరిగి వచ్చాడు. వస్తూనే ధనగుప్తుని కలిశాడు. అంత దూరంలో నుండే ఇంద్రపాలితుడిని చూసి ఆప్యాయంగా ఎదురు వెళ్ళి కౌగిలించుకున్నాడు ధనగుప్తుడు. ఎలా ఉన్నావు మిత్రమా, ఏంటి అని అడిగాడు. ఎందుకంటే ఆ రోజులలో సెల్ ఫోన్లు లేవు కదా, అమ్ముడు పోయిందా లేదా అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. వాళ్ళు ఊరికి వెళ్ళినారంటే తిరిగి రావాలంటే చాలా రోజులు పట్టేవి అన్నట్టు. అప్పుడు ట్రైన్స్, ఏరోప్లేన్స్, షిప్స్ ఇవి ఏం లేవు. వాళ్ళు గుర్ర బండి వేసుకొని వెళ్ళాలి అట్లా. అయితే అందుకని చెప్పి, ఎలా ఉన్నావు మిత్రమా, చాలా రోజులైంది అని వెళ్ళి నువ్వు ఊరికి వెళ్ళిన పని అయిందా అని అడిగిండట. అడగానే అయింది మిత్రమా అని అన్నాడు ఇంద్రపాలితుడు. తర్వాత ఇక ఇలా అడిగాడు, ఇనుము ధర బాగా పెరిగిందని నేను విన్నాను. మరి ఊరిలోకి వస్తుంటే మన వ్యాపారులంతా చెప్పారు, మన సరుకు అమ్మేశావా, ఇనుము అమ్మేశావా అని అడిగిండు. ఇక ఏమీ జవాబు చెప్పలేదు ధనగుప్తుడు దగ్గర నుంచి. పైగా విచారంగా ముఖం పెట్టాడు. అయ్యో ఏమైంది మిత్రమా, ఎంతో ఆందోళనగా ఉన్నావేంటి అని అన్నాడు ఇంద్రపాలితుడిని చూసి ధనగుప్తుడు. ఏం చెప్పమంటావు, నీ ఇనుము నా ఇనుము రెండు కలిపి గిడ్డంగిలో పెట్టి, అంటే తాళం వేశాను, ఒక రూమ్లో వేసి తాళం వేశాను. నిన్ననే 150 బరువుల ఇనుము కావాలంటూ వచ్చారు కొంతమంది. అంటే నీవి 50 కేజెస్, నావి ఒక 100 కేజెస్ ఉన్నాయి. అవన్నీ కలిపి 150 కేజెస్ కావాలని ఎవరు వచ్చిండ్రట. వాళ్ళు ధర బాగానే చెప్పాను, ఒప్పుకున్నారు వాళ్ళు. ఆనందంగా నేను ఆ రూమ్ తాళం తీశాను. తీరా చూస్తే అక్కడ ఇనుము లేదు, గినుము లేదు. అంత ఇనుము ఏమైంది అని టెన్షన్ పడిపోయాడు ఇంద్రపాలితుడు. తాళంగానే ఉంది, సరుకు మాయమైపోయింది, ఏమైందని ఆరా తీశాను. అప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? అక్కడ రూమ్లో ఉన్న ఎలుకలన్నీ కూడా నీ ఇనుముని నా ఇనుముని తినేశాయి. ఎలుకలు ఐరన్ని తింటాయా? ఏం మాట్లాడుతున్నావు మిత్రమా నువ్వు? ఇనుము తినేసేనే అని చెప్తున్నావేంటి అక్కడ ధనగుప్తుడు అలా చెప్పాడు కదా. ఆశ్చర్యపోయాడు ఇంద్రపాలితుడు. త్వరగా ఆలోచించి ధనగుప్తుడు తనని మోసం చేశాడని తెలుసుకున్నాడు. ఇక ఇతనితో
గొడవపడి లాభం లేదు, జాగ్రత్తగా తన సొమ్మును తాను ఇతని దగ్గర నుంచి ఎలాగైనా తీసుకోవాలి అనుకొని ఒక ఆలోచన చేసుకున్నాడు. అయ్యో అవునా మిత్రమా, సరేలే బాధపడకు, అలా జరగాల్సి ఉంది జరిగిపోయింది, దాని గురించి పదే పదే ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాది 60 కదా, అందులో సగమే ఉంది కదా, నీదే ఎక్కువ పోయింది కదా పాపం, సరేలే బాధపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పి అన్నాడు ఇంద్రపాలితుడు. ఏంటి ఇలా అంటున్నాడు, ఏంటి నన్ను కోప్పడతాడు అనుకుంటే వీడు ఏమనకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి, అమాయకుడు వీడు అనుకున్నాడు. ఇక అనుకొని తనను తాను హ్యాపీగా ఆలోచన చేసుకొని ధనగుప్తుని వ్యవహరించి వెళ్ళిపోయింది కదా అక్కడి నుంచి ఇంద్రగుప్తుడు. అప్పుడు అలా వెళ్ళిపోయినా అప్పుడప్పుడు కలుస్తూ ధనగుప్తునితో మంచి ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఇంద్రపాలితుడు ధనగుప్తునితో చదరంగం అంటే చెస్ ఆడుతూ అతని ఇంట్లో ఉన్న సమయంలో మామిడి పళ్ళు అంటూ వీధిలో నుంచి కేకలు వినవచ్చాయి. మామిడి పళ్ళు అమ్ముతున్నారెవరో ధనగుప్తుడు కొడుకు ఆ కేకలు విన్నాడు. తనకు ఆ మామిడి పళ్ళు కావాలని మారం చేశాడు. ఇదే అవకాశం అనుకున్నాడు ఇంద్రపాలితుడు. పద నేను నీకు పళ్ళు కొనిపెడతాను అని ధనగుప్తుని కొడుకుని వెంటబెట్టుకొని వీధిలోనికి నడిచాడు ఇంద్రపాలితుడు. చూస్తే వీధిలో పళ్ళు అమ్మే వ్యక్తి ఎక్కడా కనిపించలేదు. తాము వచ్చేలోపే మలుపు తిరిగి వెళ్ళిపోయాడు అనుకున్నాడు ఇంద్రపాలితుడు. తను మలుపు తిరిగాడు. ధనగుప్తుని కొడుకుతో కొద్ది దూరం నడిచి తర్వాత ఆ పిల్లవాడిని ఒక రహస్య ప్రదేశంలో దాచేసి తిరిగి వచ్చాడు. అంటే కిడ్నాప్ చేసిండు. ఎందుకు కిడ్నాప్ చేసిండు? అదే ఏం చెప్పాలో, బాబు ఏడి అని అడిగాడు ధనగుప్తుడు. అదే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు మిత్రమా, నాకు తెలియడం లేదు అన్నాడు బాధగా ఇంద్రపాలితుడు. అయ్యో ఏం జరిగిందయ్యా ఆందోళన చెందాడు ధనగుప్తుడు. ఏం జరిగిందంటే బాబుని పట్టుకొని నేను పళ్ళు అమ్మేవాడి దగ్గరికి వెళ్ళాను కదా, కథం ఆ పల్లవాడు కనిపించలేదు, కానీ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద గద్ద వచ్చి నా చెయ్యి పట్టుకుని ఉన్న బాబుని ఎత్తుకుపోయింది అన్నాడు ఇంద్రపాలితుడు. కన్నీరు పెట్టుకున్నాడు. నా బాబుని ఎత్తుకుపోయినా బాగుండేది, కానీ నీ బాబుని ఎత్తుకుపోయింది, తట్టుకోలేని బాధ ఉంది మిత్రమా అన్నాడు. మళ్ళీ కాళ్ళు చేతులు ఇక ఆడక రాయిలా అయిపోయాడు ధనగుప్తుడు. ఇంద్రపాలితుడు చెబుతున్నది ఏది అతనికి వినిపించడం లేదు. పిల్లాన్ని గద్దె ఎత్తుకపోవడం ఏంటి, అంత పెద్ద పిల్లవాడిని గద్దె ఎత్తుకపోతుందా అని అన్నాడు. అసాధ్యం అనిపించింది. కోపం వచ్చింది ధనగుప్తునికి. వెళ్ళి ఇంద్రపాలితుని మెడ పట్టుకున్నాడు. నిజం చెప్పు, నా పిల్లని ఏం చేశావు అని అడిగాడు. నిజమే చెప్తున్నాను, నీ కొడుకుని గద్దెత్తుకపోయింది. గొంతు నుండి మాట రావలేదు ఇంద్రపాలితుడికి. లేదు గద్దెత్తుకపోలేదు, నువ్వే వాణ్ణి దాచేశావు. పిల్లాడి వంటి మీద ఉన్న బంగారం కోసం వాణ్ణి నువ్వు పొట్టను పెట్టుకొని ఉంటావు, చంపేసి ఉంటావు, అవునా అంటే లేదయ్యా గద్దెనే వెతకపోయింది అన్నాడు. నోర్ముయ్, అబద్ధాలు ఆడకు, నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు, పద అంటూ ఇంద్రపాలితుడిని నెట్టుకుంటూ న్యాయాధికారి దగ్గర వచ్చాడు ధనగుప్తుడు. జరిగిందంతా న్యాయాధికారికి చెప్పాడు. న్యాయాధికారి ఏం చెప్పిండో విన్నాడు. మొత్తం విని, పళ్ళు కొని పెడతానని నువ్వు పిల్లాన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. ఏం జరిగింది అక్కడ అని అడిగాడు న్యాయాధికారి. ఏం లేదు, అక్కడ ఒక గద్దె వచ్చి పిల్లగాడిని ఎత్తుకొని వెళ్ళింది అని చెప్పిండు. అదేంటి పిల్లవాడిని గద్దె ఎత్తుకపోవడం ఏంటి అన్నాడా న్యాయాధికారి. నిజమే అన్నాడు. అప్పుడు ఇదే మాట అంటున్నాడు అని ధనగుప్తుడు ఒకటే ఏడుస్తున్నాడు. నిజం చెప్పు, పిల్లాన్ని ఏం చేశావు ఇంద్రపాలితుడిని మళ్ళీ అడిగాడు న్యాయాధికారి. నేనేం చేయలేదు మహాప్రభు, నిజమే చెబుతున్నాను, పిల్లాన్ని గద్దెత్తుకపోయింది అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడక నిజం చెప్పు అని గట్టిగా అరిచాడు న్యాయాధికారి. అప్పుడు చెప్పాడు ఇలా ఇంద్రపాలితుడు, అయ్యా నేను ఈ ధనగుప్తునికి 60 బారువుల ఇనుము అప్పగించి బేరం వస్తే అమ్మి పెట్టమని చెప్పి పని మీద వేరే ఊరికి వెళ్ళాను. ఇనుము అమ్మి ఉంటాడనుకున్నాడు, అయితే ఇనుము అమ్మలేదు కానీ ఎలుకలు తిన్నాయని చెప్పాడు. ఇనుముని ఎలుకలు తిన్నప్పుడు పిల్లవాడిని గద్దెత్తకపోదా అని చెప్పాడు. అనగానే ఇక న్యాయాధికారికి అసలు సంగతి అర్థమైంది. స్నేహితుని మోసం చేసినందుకు స్నేహితుడికి బుద్ధి చెప్పడానికి వాళ్ళ పిల్లవాడిని దాచిపెట్టాడు అనే విషయాన్ని అర్థమైపోయింది. ఇంద్రపాలితుడు దాచిపెట్టాడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. ఇక బాబుని తీసుకొచ్చి ఇచ్చాడు. బాబు పరుగున వెళ్ళి పిల్లాన్ని కౌగిలించుకున్నాడు ధనగుప్తుడు. తర్వాత తప్పు నొప్పుకొని
నన్ను క్షమించు మిత్రమా, నిన్ను మోసం చేయాలని చూశాను అని చెప్పాడు. కథ ముగించాడు కరటకుడు. దమనకుడికి కథలో నీతి అర్థమైంది. తనని కరటకుడు కథల రూపంలో తిట్టుతున్నాడు అని అనుకున్నాడు. కొండ విరిగి పడ్డట్టుగా సంజీవకుడు కింద పడిపోయాడు. నెత్తురు కక్కుకుంటూ పాపం చనిపోయాడు. పింగళకుడి కసి తీరింది. యుద్ధంలో అలిసిపోయాడేమో. ఆయాసపడుతూ కూర్చున్నాడు పింగళకుడు. కాసేపటికి తేరుకున్నాడు. చచ్చిపడి ఉన్న సంజీవకుడిని చూశాడు. అయ్యో, అనవసరంగా నేను సంజీవకుడిని చంపానే అని కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించసాగాడు. జరిగిందేమిటి? తప్పెవరిది? ఉత్తపుణ్యానికి సంజీవకుణ్ణి ఎందుకు చంపాను? రాజన్నవాడు సేవకుల్ని కాపాడాలి కానీ కడతీర్చకూడదు కదా, అంటే చంపకూడదు. కానీ నేను చంపాను. ఎంత తప్పు చేశాను? భరించేవాడు భర్త అన్నట్టుగా ప్రజల్ని రక్షించి పోషించేవాడే రాజు. అంతేకాని ప్రజల్ని తిని చంపేవాడు రాజెందుకు అవుతాడు? కాడుగాక కాదు, నేను రాజుగా పనికిరాను అని అనుకున్నాడు పింగళకుడు. తెలుసో తెలియకో సేవకుడు తప్పు చేశాడు. మొదటిసారి చేశాడు, భయపెట్టాలి. మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ తప్పు చేస్తే బెదిరించాలి, హెచ్చరించాలి. మొదటి తప్పుగా క్షమించి వదిలేయాలి. అయినా మళ్ళీ తప్పు చేశాడు, రెండోసారి చేశాడు. ఇక వదలకూడదు, కొలువులో నుంచి తీసేయాలి. పదవి పోయిందంటే బతకడం కష్టం కదా, ఆ కష్టమే చేసిన తప్పుకి శిక్ష అనిపించాలి. కానీ చంపడం ఏమిటి? చేసిన తప్పులకు ఇలా చంపుకుంటూ పోతే ప్రజలేమవుతారు? మిగులుతారా? మిగలరు. ప్రజల సంగతి పక్కనుంచు. రాజేం కావాలి? అందరు ప్రజల్ని చంపేస్తే రాజు ఎవరిని పరిపాలిస్తాడు? ఎవరిని పరిపాలేవారు? ప్రజల్ని కడతీర్చుకుంటూ పోతే రాజుని ప్రజలు క్షమిస్తారా? క్షమించరుగాక క్షమించరు. తిరగబడి చంపుతారు. చంపడము చావడము సమస్యలకు పరిష్కారం కాదనుకున్నాడు పింగళకుడు. ఇక నుండి ఇంకా బాగా ఆలోచించాడు. ఇసుక నుండి నూనె తీయొచ్చు, ఇంకా మంచి సేవకుని సాధించడం మాత్రం కష్టం. అందులోనూ ప్రభువు భక్తి కలిగినటువంటి సేవకుని సంపాదించడం చాలా కష్టం. సేవకుడు అనేవాడు రాజుని ప్రేమిస్తూ, రాజు అంటే గౌరవంగా ఉంటే అలాంటి వాళ్ళను మనం వదులుకోకూడదు. నా దృష్టిలో పింగళకుడు అనుకుంటున్నాడు, నా దృష్టిలో సంజీవకుడు చాలా గొప్ప రాజభక్తుడు. అనవసరంగా నేను చంపాను కదా, అయ్యో సంజీవక, మిత్రమా అంటూ ఏడ్చాడు. కొన ఊపిరితో ఉన్నాడేమో, కొడితే లేస్తాడేమో అనుకుని కాలితో సంజీవకుడిని తడుతూ ఆశగా చూశాడు. పాపం ఎక్కడ సంజీవకుడు? చచ్చి పడిపోయాడు. ఎక్కడా కదలలేదు. నెత్తి కొట్టుకున్నాడు పింగళకుడు. పిచ్చెక్కినట్టుగా పొర్లి ఏడవసాగాడు. రాజు ప్రవర్తన అంతు చిక్కకుండా పోయింది. కరటకుడు దమనకుడు ఇక ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉండడం మంచిది కాదనుకున్నారు. ఒకవేళ రాజుకు దమనకుడు చేయడం వల్లనే సంజీవకుని మీకి పింగళకుడికి మధ్య యుద్ధం జరిగింది అనే విషయము, సంజీవకుడి చనిపోయిండు తన వల్లనే అనే విషయం తెలిస్తే ఏమవుతుంది? దమనకుడి పని కాకినాడ కాజా అయిపోతుంది. అందుకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు అన్నట్టు. ఊరుకోండి రాజా, ఊరుకోండి అని రాజు దగ్గరికి వెళ్ళాడు దమనకుడు. చూడేం చేశానో, ఎంత పాపాన్ని గొడిగట్టానో అన్నాడు పింగళకుడు. చచ్చిపడి ఉన్న సంజీవకుణ్ణి చూపించాడు. పాపం అని ఎందుకంటున్నారు? మీరేం పాపం చేయలేదు, పుణ్యమే చేశారు. శత్రువుని చంపడం పాపం కాదు, పుణ్యమే అన్నాడు దమనకుడు. ఇంకా చెప్తున్నాడు దమనకుడు. రండి మహారాజా అని పింగళకుణ్ణి మంచినీటి మడుగు దగ్గరగా తీసుకుని వెళ్ళాడు. దాహం తీర్చుకోండి అని చెప్పాడు. కడుపు నిండుగా నీరు తాగాడు పింగళకుడు. ప్రశాంతత కలిగింది అతనికి. శత్రువుని చంపి దుఃఖించడం రాజు లక్షణం కాదు. రాజన్నవాడు శత్రువుని చంపి తీరాలి. అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం మునుల లక్షణం, అది రాజుల లక్షణం కాదు అని చెప్పాడు దమనకుడు. జరిగింది ఏదో జరిగిపోయింది, తప్పో ఒప్పో చేసేశారు. అయితే తాను చేసింది తప్పని రాజు తెలుసుకుంటే చాలు. చాటింపు వేయకూడదు, చాటింపు వేసినట్టుగా ప్రవర్తించకూడదు. అది రాజ్యానికే ప్రమాదం. రాజు మెత్తనివాడు అని శత్రువులు అనుకుంటే ఇక మన మీదికి దండెత్తడానికి వస్తారు. రాజు బలహీనుడు అని ప్రజలు అనుకోవద్దు, శత్రువులు కూడా అనుకోవద్దు. అవునా అన్నట్టుగా చూశాడు పింగళకుడు. రాజయ్యుండి ఇలా వీధిలో మీరు ఉండి ఏడవకూడదు, పదండి గుహకి అన్నాడు.
బయలుదేరాడు పింగళకుడు. అతన్ని వెనక నడుస్తూ వచ్చాడు దమనకుడు. అక్కడి నుంచి కరటకుడు వెళ్ళిపోయిండు. అనవసరంగా దమనకుడితో ఉంటే కరటకుడి పని అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి పారిపోయిండు. ఇది జరిగిన ముచ్చట. అంటే మిత్రుల మధ్య, మంచి మిత్రుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల ఎలాంటి జరిగింది పాపం. అనవసరంగా మంచివాడనేటువంటి సంజీవకుడు చెడ్డవాడని పేరు వచ్చింది. చివరికి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఎవరి చేతుల్లో? మహారాజు పింగళకుడి చేతిలో. అది మరి నెక్స్ట్ పాడ్కాస్ట్లో మనం విగ్రహం అనేటువంటి కథను చెప్పుకుందాం. మిత్రలాభం మిత్రభేదం కథలు పూర్తయ్యాయి. 3వ భాగంగా విగ్రహం కథను చెప్పేందుకు సిద్ధమయ్యాడు విష్ణు శర్మ. విగ్రహం అంటే ఏమిటి గురుదేవా అని అడిగాడు రాకుమారుడు. విగ్రహం అంటే ఏమిటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం. అంటే అది విష్ణు శర్మ చెప్తున్నాడా? అంతే.